అయితే మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన వాడివేడి సంభాషణలు చూశారు. సో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడం ఒక పరిణామం. అయితే ఇక రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తప్పడుతోంది. ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు మరి ఈ నెల 31 వరకు నిర్వహిస్తున్నాము. సో ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిపక్షాలందరూ కూడా ఇవ్వాల్సినంత సమయం ఇస్తాము. కేసీఆర్తో సహా అందరూ కూడా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని చెప్పి బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న ఈ రోజు 8వ రోజు. సో కొంత వాడివేడిగా కొనసాగాయి. దీని పట్ల రాఘవ కన్స్ట్రక్షన్ విషయంలో జరిగిన రచ్చ అయితే మీరు చూసే ఉంటారు. సో మొత్తానికి ఓవరాల్గా మరి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిదో మీకు తెలుసు కదా అధ్యక్ష అంటూ కూడా హరీష్ రావు గారు చేసిన కామెంట్స్ కావచ్చు, దానిపైన రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ విషయంలో మీరేం చెప్తారు? మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులకు అందరు కూడా నమస్తే. ఈరోజు ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్, అంటే అక్రమ మైనింగ్ అనడానికి కారణాలు ఏంటంటే 111 జీవోలో ఏ విధమైనటువంటి మైనింగ్ చేయకూడదు అని ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ 2 సార్లు ప్రభుత్వం అక్కడికి వెళ్ళి తనిఖీలు చేసి 2 సార్లు కూడా వాళ్ళు షోకాస్ నోటీసులు ఇచ్చి కారణం చెప్పమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు డీజిల్ జనరేటర్ల పైన వాళ్ళు క్రషింగ్ చేస్తూ మొదటిసారి వెళ్ళినప్పుడు ఒక 5,700 మెట్రిక్ టన్నులు ఏమో, రెండోసారి వెళ్ళినప్పుడు 10,000 పైచిల్పు మెట్రిక్ టన్నుల స్టోన్ క్రషర్ పొడి అక్కడ దొరికిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వ షోకాస్ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఒక కమిటీ వేసి వెళ్ళి నిజ నిర్ధారణ చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తుందని చెప్పి అన్ని విధాల క్రోనలాజికల్ ఆర్డర్ ప్రకారం ఏ తారీఖు రోజు వెళ్ళి ఏ తారీఖు రోజు వాళ్ళు చూసిండ్రు, ఏ తారీఖు వాళ్లకు ప్రభుత్వం షోకాస్ నోటీసులు ఇచ్చింది, ఎందుకు వాళ్ళు కరెంట్ లైన్ కూడా తీసుకోకుండా వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు పొల్యూషన్ బోర్డు నుంచి కానీ సిఎఫ్ఓ కానీ ఆ విధమైనటువంటి అనుమతులు తీసుకొని చేయాల్సి ఉంది. కాబట్టి ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏ అనుమతులు లేకుండా హిమాయత్ సాగర్ కానీ అక్కడ ఉన్నటువంటి కోత్వాల్గూడ ఏరియా మూసి మొత్తాన్ని పొల్యూషన్ చేసేటువంటి క్రమం చేస్తుంది అని చెప్తే రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది వాస్తవమే. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏ విధంగా సంబంధం అని స్వయాన హౌస్ లీడర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకు అంటే అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బంధువులది అని మాట్లాడుతున్నారు. అందులో ఉన్నటువంటిది వారి సతీమణి హర్షారెడ్డి వాళ్ళ కుమారుడు, ప్రసాద్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, వారే డైరెక్టర్లుగా కొనసాగుతున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ బంధువులు, భార్య, కొడుకు, తమ్ముడు పేరిట, తండ్రి పేరిట ఉన్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా సంబంధం లేదని ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడి మేము ఎవరిని వదిలిపెట్టాం, అక్రమ మైనింగ్ ఏదైనా జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గతంలో మీరు చూసిండ్రు అక్కడ పటాన్చేరు ఎమ్మెల్యే తమ్ముడి అక్రమ మైనింగ్ జరిగినప్పుడు అక్కడ వారిని తీసుకొని వెళ్ళి 10 రోజులు జైల్లో పెట్టి అది సీజ్ చేసిన సందర్భం మనం చూసినాం. అంటే ప్రతిపక్ష నాయకులకని కాదు, ఎవరు తప్పు చేసినా కూడా ఒకే న్యాయం ఉండాలి. సరే, మీరు అక్కడ ఆ విధంగా చేపట్టిండ్రు. ఈరోజు అన్ని ఆధారాలు మీ ముందున్న తర్వాత కూడా ఎందుకు మీరు ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఖజానాకు గండి కొడుతున్నటువంటి అక్రమ మైనింగ్ ద్వారా గండి కొట్టడమే కాకుండా పొల్యూషన్ కు కారణమవుతున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ పట్ల ఎందుకు అంత మీరు చూడనట్టు పోవాల్సినటువంటి అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఇన్ని రకమైనటువంటి ఆరోపణలు ఆధారాలతో సహా మాట్లాడిన తర్వాత కూడా నేరుగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మాట్లాడడం అయితే భావ్యం కాదు. ఈరోజు మీరు కాళేశ్వరం పైన లేదా విద్యుత్ అంశాలపైన అనేకమైనటువంటి అంశాలపైన గొర్రెలు అంటారు, బర్రెలు అంటారు, ఎన్నో అంశాలపైన మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలపైన మీరు ప్రభుత్వంలో ఉన్నారు. వాటిపైన విచారణ కమిటీలు వేసి మీరు ఈరోజు
నిజ నిర్ధారణ కమిటీలు, విచారణల కమిటీలు, లేకపోతే ఏకసభ్య కమిటీలు, త్రిసభ్య కమిటీలు, ఇట్లా అనేక కమిటీలు వేస్తున్నటువంటి మీరు ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ మీద కూడా సిట్టింగ్ జడ్జితో కానీ ఎవరితోనో ఒకరితోని ఏపిచ్చి లేదా ప్రతిపక్ష నాయకులతోని ఒక కమిటీ వేసి నిజాన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత, నిజ నిర్ధారణ చేసుకోవాల్సింది ప్రభుత్వం. తాము చేస్తుంది తప్పు కాదు అని నిరూపించుకోవాలంటే ప్రతిపక్ష సభ్యుల చేత ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? ఈరోజు హరీష్ రావు గారు ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడరు, మా పార్టీ నాయకులు ఆ గంటల తరబడి మాట్లాడినా కూడా ప్రభుత్వ పక్షాన ఒక కమిటీ వేస్తాం అని మాట్లాడకపోగా రాఘవ కన్స్ట్రక్షన్స్ వెనకేసుకొని వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదని చెప్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా నమ్ముతారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు నమ్మేటువంటి మాటలేనా అవి? ఇంత దారుణమైనటువంటి దారుణాతి దారుణానికి ఒడగట్టే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అంతగా వెనకేసుకొని రావాల్సినటువంటి అవసరం ఏముంది? అందరికీ ఒకే న్యాయం ఉండాలి. ప్రతిపక్షానికైనా పాలక పక్షానికైనా ప్రజలకైనా ఒకే రకమైనటువంటి న్యాయం ఉండాలనేటువంటిదే మా అభిమతం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే దానిపైన ఒక కమిటీ వేసి వాళ్ళు తమ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది అని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ బచ్చు శ్రీనివాస్ గారు. ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, చెప్పండి. అసెంబ్లీ సమావేశాల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం, అలాగే ప్రతిపక్షం వీళ్ళు మాట్లాడుతున్న మాటల విషయంలో కొంత అసెంబ్లీ జరుగుతున్న తీరు